ఒకటి షుగరు, 2 బీపీ. అవునా? ఇవి ఎందుకు వస్తాయంటే మనం ఒత్తిడిని జయించలేని పరిస్థితులలో ప్రతిదానికి టెన్షన్ పడ్డాం. మా బిడ్డకు శ్రీ చైతన్యలో సీట్ రాలేదు సార్, అతను నాయన గుండె నొప్పి వస్తుంది. మా కొడుకు ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, అమ్మ ఏడుస్తూనే ఉంటుంది. సో ఈ స్ట్రెస్ అంతా రిలాక్స్ కావాలంటే, ఒత్తిడిని జయించాలంటే మీరు రోజు చేయాల్సినటువంటి పని ఏంటంటే యోగా చేయాలి. మందుల దుకాణాలకు గిరాకీ తక్కువ కావాలంటే మనం యోగా స్టార్ట్ చేసుకోవాలి. ఒత్తిడిని జయించితే నువ్వు జయిస్తావు. నీ మీద, నీ శరీరం మీద నీకు నియంత్రణ వస్తే నువ్వు ప్రపంచాన్ని గెలుస్తావు. అది గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న పిల్లలు ప్రపంచంలో గొప్ప గొప్ప పనులు చేసిరని చూస్తారు. 10th క్లాస్ మీ ఏజ్ గ్రూప్కి సంబంధించిన ఒక అమ్మాయి నిజామాబాద్ జిల్లా నుంచి, ఏం పేరు? మాలావత్ పూర్ణ. ఎడికి పోయింది పూర్ణ? ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. 8,000 అడుగులు ఎక్కింది. మంచు ముట్టుకుంటేనే 2 నిమిషాలు ముట్టుకోలేము మనం. అట్లాంటి మంచు పర్వతాన్ని 10th క్లాస్ అమ్మాయి నిజామాబాద్ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన మాలావత్ పూర్ణ అనేటువంటి ఒక 10th క్లాస్ స్టూడెంట్ హిమాలయ పర్వతాలను అధిరోహించింది. మనం ఈ ఫంక్షన్ హాల్లో 4 అంతస్తులు ఎక్కాలంటే 3 సార్లు పక్కనున్న స్టీల్ రైలు పట్టుకుంటున్నాం. ఏమవుతుంది? ఆయాసం వస్తుంది మనకి. అంటే మన శరీరం సౌండ్గా లేదు. అరిస్టాటిల్ అనే ఒక తత్వవేత్త చెప్తాడు, సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. సౌండ్ మైండ్ అంటే 100, సౌండ్ బాడీ అంటే 100 కిలోలు ఉంటాడు కాదు. ఏదైనా చేయగలిగేటట్టు నీ శరీరాన్ని నువ్వు ఫోల్డ్ చేసుకోవాలి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్తారు. అంటే మనిషి బాగా 100 కిలోలు ఉంటేనే సౌండ్ మైండ్ ఉండదు. యువర్ బాడీ షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది. దుంకండి అంటే దుంకాలి మనం 4th ఫ్లోర్లో వచ్చి. యూ షుడ్ మోల్డ్ యువర్ బాడీ లైక్ దట్. పరిగెత్తండి అంటే పరిగెత్తాలి మెట్ల మీద వచ్చి. ప్రమాదం వస్తుంది, ముందు నీళ్లు చెరువు కాట తెగిపోయి ఉరికొస్తుంది, నీళ్ళ కంటే వేగంగా మనం పరిగెత్తాలి. సో యువర్ మైండ్ షుడ్ వర్క్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అది ఎప్పుడు వర్క్ చేస్తుంది? పక్కింట్లో మటన్ వాసన వస్తుంది, పక్కింట్లో చికెన్ వాసన వస్తుంది అంటే రాదు. ఏది ఏమైనా నీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? ఎవరు ఏంటనే పోని, మనం 5 గంటలకు లేచినామా, మన శరీరాన్ని నియంత్రించుకున్నామా, ఒక టైం టేబుల్ పెట్టుకున్నామా, ఎంత తినాలో అంతే తింటున్నామా, ఎంత క్యాలరీస్ ఖర్చు చేయాలో అంత చేస్తూ ఉన్నామా, అవసరం ఉన్నప్పుడు ఎండకు పోతా ఉన్నామా? ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏసీ బస్సులో పోతుంది మా అమ్మాయి ఏసీ క్లాస్ రూమ్లో చదువుకుంటుంది. మా అమ్మాయి పోల్ట్రీ బాంబ్ కోళ్ళగా పెరుగుతుంది. డి విటమిన్ లేదంటే హాస్పిటల్ తీసుకుపోయి 2 గోళీలు వేస్తున్నారు. మరి మేము చిన్నప్పుడు ఎప్పుడు డి విటమిన్ కోసం మేము దవాఖానకు పోలేదు. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే స్కూల్ గ్రౌండ్లోనే ఉంది. కబడ్డీ ఆడదాం, ఖోఖో ఆడదాం, చీరకొని ఆడదాం. మీకు ఎవరికైనా వస్తాయి ఈ 3 ఆటలు? ఏం రావు. మీకు సెల్ ఫోన్లలో క్రికెట్ ఆడవచ్చు, అంతేనా? సో అట్లా ఎక్స్పోజర్ టు ద ఎన్విరాన్మెంట్ ఈజ్ లూజింగ్. టీచర్లు కూడా అట్లే తయారైపోయినారు, క్లాస్ రూమ్లలోనే కూర్చోబెడుతున్నారు. 9 గంటల పాఠాలు చెప్తారు, అర్ధగంట సేపు గ్రౌండ్ తీసుకుపోయి. మీరు చదివిన పొద్దుంతా చదివిన చదువులు మీకు శరీరానికి ఎక్కాలంటే ఐదర్ యూ షుడ్ గో ఫర్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ యూ షుడ్ గో ఫర్ ద యోగా. యోగా ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఎవరింట్లో వాళ్ళు ఉదయం 5ంటికి లేవడం నేర్చుకోరు. బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. ఎందుకంటే ఎన్టీ రామారావు మబ్బులో 3ంటికి లేస్తుండేనట, 6ంటికి టిఫిన్ చేస్తుండేనట అని చెప్తారు. సి దట్ ఈస్ ద రైట్ టైం కాల్డ్ బ్రహ్మ ముహూర్తం. పెద్ద పెద్ద వాళ్ళంతా అదే టైంలో లేస్తారు. కానీ ఇప్పుడు దినచర్య ఉల్టా అయింది. ఎన్నింటికి పడుకున్నావు గణేష్ అన్న అంటే 1 గంట. ఏం చేస్తాడు గణేష్ అన్న అంటే ఫేస్బుక్ చూస్తాడు. ఏం చూస్తాడు? ఫేస్బుకే చూస్తాడు అంతే. 9ంటికి బువ్వలింగి బెట్టెక్కిందంటే ఫేస్బుక్ పట్టుకుంటాడు, 3 గంటలు చూస్తాడు ఫేస్బుక్. దానివల్ల కళ్ళు పాడవుతున్నాయి, బ్రెయిన్ పాడవుతుంది, సైకలాజికల్గా టెన్షన్ గురవుతుంది. అది కాక మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని 10 o'clock మీరు బెడిపోయి 10:30 కల్లా పడుకున్నారనుకోండి, మార్నింగ్ 5 o'clock లేవడం ఈజీ. సో మీరే ఈ దేశ భవిష్యత్తు, మీరే ఈ దేశ ఆశ. భారతదేశం గొప్పతనం ఏంటంటే 100కి 65% ఈ దేశంలో యువకులు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి ఇంత గొప్ప సంపద లేదు. సో ఈ యువకులంతా ఈ దేశానికి ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా ఈ దేశానికి నేనేమి ఇవ్వాలనేది ఆలోచించిన, నేర్చుకున్నా డెఫినెట్గా భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా అగ్రగామి దేశంగా ఉంటుంది. ఎవరి చేతుల్లో ఉంది? అది మీ చేతుల్లో ఉంది. ప్రపంచంలో డయాబెటీస్ ఎక్కువ ఉన్నటువంటి రోగులు ఉన్న దేశం నెంబర్ 1 భారతదేశం వచ్చింది. ఎందుకు? తింటున్నాం, కూర్చుంటున్నాం. వెనకడికి పొలం బొమ్మంటే కిలోమీటర్ నడుచుకోండి ఆయన. ఇప్పుడు మీ అమ్మ మటన్ తీసుకురమ్మన్నదంటే గేట్ లోపలనే బండి స్టార్ట్ చేస్తావు. గేట్ బయట కూడా నడవవు, డోర్ పక్కనే బండి ఉంటుంది, బండి కిక్ కొడుతావు. చక్కగా పోయి మటన్ దుకాణం ముంగట ఆగుతావు. వాడు మటన్ ఇస్తాడు, దేంట్లో నల్ల కవర్లు ఇస్తాడు. ఒక కవర్లో పెట్టి చినిగిపోతుందని ఇంకో కవర్లో పెడతాడా? సో కవర్ తోటి మటన్ తోటి నువ్వు ఇంటికి ఏం తీసుకొస్తున్నావు? క్యాన్సర్ కారకాన్ని తీసుకొస్తా ఉన్నావు ఇంటికి. మీ అమ్మ ఏం చేస్తుంది? ఉల్లిపాయ పట్టు, ఎల్లిపాయ పట్టు, కొత్తిమీర తోకలు, మిర్చి తోకలు అన్ని కలిపి ప్లాస్టిక్ కవర్లు కట్టి పక్కనున్న మోర్లో వారేస్తుంది. ఈ ప్లాస్టిక్ ఎప్పుడు కూడా ఎర్త్ లోపల కలిసిపోవట్లేదు.
సో ప్రపంచంలో భయంకరమైన వ్యాధి క్యాన్సర్ అయిపోతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలకి క్యాన్సర్ వస్తుంది అని విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో మీరు ఈ యోగా దినోత్సవం రోజు మీరందరూ కూడా ప్రమాణం చేయాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మటన్ షాప్ కోబిడ్డ అంటే ఒక స్టీల్ డబ్బు ఇచ్చేది. స్టీల్ డబ్బు ఇచ్చి మటన్ దాంట్లో తీసుకురా బిడ్డ అని చెప్పేది. ఇప్పుడు మనం ఏం డబ్బాలు లేవు, సైకిల్ మోటార్కి తాళం చేయి పెట్టామంటే మటన్ షాప్ కాడికి పోతున్నాం, 2 కవర్లు తీసుకొస్తుంది. సో ట్రై టు అవాయిడ్ ప్లాస్టిక్. పాలు ప్లాస్టికే, నీళ్లు ప్లాస్టికే, మటను ప్లాస్టికే, కాయగూరలు ప్లాస్టికే, అంతేనా? టమాటాలు కిలో జోగి ప్లాస్టిక్ కవర్లు కట్టి ఒక సంచులు వేసుకొని వచ్చేస్తుంది. సో దయచేసి ఈ దేశ భవిష్యత్తు మీరు. ఈ దేశం బాగుండాలి అంటే మీరందరూ బాగుండాలి. మీరు బాగుండాలంటే మీ నాన్న మీకు 100 కోట్లు ఇచ్చినా కాదు. మీరు బాగుండాలంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. ప్రతి కుటుంబం 10,000 సంపాదిస్తే 4,000 మందుల కోసమే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు? మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పు. దయచేసి మీరంతా భవిష్యత్తు నిర్మాతలు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అంటాడు స్వామి వివేకానంద. అంటే మీరు మంచి పౌరులు అయితే రేపు ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి గణేష్ మాస్టర్ బాగా కష్టపడి మిమ్మల్ని అందరినీ స్కూల్లోంచి తీసుకొచ్చి 2 గంటలు మీకు యోగా అనేటువంటి కార్యక్రమంలో మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు పాఠశాలల యాజమాన్యాలకి, ముఖ్యంగా చిన్నారులైనటువంటి విద్యార్థులందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, 4 రోజుల తర్వాత మళ్ళీ పరీక్షకు వద్దామా? యూనిట్ టెస్ట్లు పెడతారా మీకు స్కూళ్ళల్లో? 4 రోజులు సిలబస్ కాగానే నెల పరీక్షలు పెడతారు కదా. అట్లే ఈ రోజు జూన్ 21 రోజు చేసినటువంటి యోగా డ్రిల్కి మీరంతా జూలై 21 పరీక్షకు నేను వస్తా సార్ అనేటోళ్ళు స్వచ్ఛందంగా చేతులు ఎత్తున్నారు. సో చాలా మంది ఇష్టం లేకుండా చేతులు ఎత్తుతున్నారు, ఎందుకంటే ముందున్న వాళ్ళు ఎత్తినారు కాబట్టి వెనకాల ఉన్న వాళ్ళు ఎత్తాలని ఎత్తుతా ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఫోర్స్. ఇది ఫోర్స్ కాదు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీకు ఒక అవకాశాన్ని ఈరోజు గణేష్ గారు ఇచ్చినారు. సో ఈ అవకాశాన్ని వాడుకోండి. రోజు 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఏ నడకైనా ఏ పరుగైనా 1 అడుగుతోటే స్టార్ట్ అవుతుంది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలతో అట్లా స్టార్ట్ చేసి ½ అన్ అవర్ వరకు యోగా ప్రాక్టీస్ చేయండి. మీరందరికీ సమ్మతంగా ఉంటే వీల్ క్యాచ్ అప్ అగైన్ ఆన్ జూలై 21. ఎన్నడు కలుద్దాం? జూలై 21 రోజు కలుద్దాం. జూలై 21 రోజు మొదటి యూనిట్ టెస్ట్ ఉండదు మీకు అనుకోండి. ఎవరైతే బాగా యోగాని పెర్ఫామ్ చేస్తారో, సూర్య నమస్కారాలలో 12 స్టెప్స్ని ఎవరైతే బాగా చేయగలుగుతారో, ఒక్కొక్కరం ప్రతిరోజు 10 సార్లు ప్రాక్టీస్ చేద్దాం. నేను కూడా స్టార్ట్ చేస్తాను. నా శరీరం కూడా బెండ్ అవుతుంది. మీతో పాటు రేపటి నుంచి నేను కూడా స్టార్ట్. పోటీలలో ఎవరు గెలిస్తే వాళ్ళకి కళ్యాణ మండపం ఓనర్, ఈ సేటు ఆ చివరి ఉన్నది వారే, ఈ కళ్యాణ మండపం ఓనర్, వారితోటి మంచి గిఫ్ట్లు ఇప్పిస్తాం. మంచి గిఫ్ట్ అంటే ఏదో బంగారు గడియాలు రావు, ఒక ట్రాక్ సూటో, ఒక మంచి షూ ఇప్పిస్తాం. గ్రౌండ్లో పరిగెత్తడానికి షూ కావచ్చు, యోగా చేయడానికి ఒక ట్రాక్ సూట్ కావచ్చు. ఫస్ట్ 1 to 5 వచ్చిన 5గురికి మంచి గిఫ్ట్లు ఇస్తాం. దట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్ అని అనుకునేలాగా మీరందరూ మారాలని. చిన్న వయసులోనే కళ్ళద్దాలు, తలనొప్పులు, డి విటమిన్ లోపాలు, బి విటమిన్ లోపాలు ఇవన్నీ ఉండొద్దంటే మీరంతా బాగా యోగాని ప్రాక్టీస్ చేయాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తూ, వయసులో చిన్నవాళ్ళు కాబట్టి దీవిస్తూ, మీ అందరి జీవితం నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో, మీరు కోరుకున్న చదువులతో, పీటీ ఉషాలుగా, చిరంజీవులుగా, రామ్ చరణ్లుగా, మీరు ఏది కావాలని కోరుకుంటే అట్లా మాలావత్ పూర్ణగా, నిఖిత్ జరీన్గా, మీరు ఎంచుకున్న ఫీల్డ్ లోపల మీరు ఆకాశం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.